హాయ్ స్టూడెంట్స్, మనం ప్రజెంట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్యూర్ మ్యాథ్స్ ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, స్టాటిస్టిక్స్, బీజగణితంలో 6 చాప్టర్లు ఉన్నాయి. ట్రిగ్నోమెట్రీ ఉంది 3 చాప్టర్లు. తర్వాత సాంఖ్యక శాస్త్రం ఉంది, జామెట్రీ. తెలుగు మీడియం వాళ్ళకి పేద విద్యార్థుల కోసము మన యాక్చువల్గా 500 రూపాయలు, అది 500 రూపాయలు దాన్ని 99 రూపీస్కే ఇస్తున్నాను మీకు. 99 రూపీస్కి 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఇది 1 year వ్యాలిడిటీ ఉంటుంది. అది మీకు దీపావళి రోజు, దీపావళి ఆఫర్ రోజు మార్నింగ్ 7 AM to 3 PM వరకు మీకు ఆఫర్ ఉంది. దీపావళి రోజు మాత్రమే. 6CAN యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 99 రూపీస్ ఓన్లీ ఫ్రీ. ఇది 99 రూపీస్ యాప్ కాస్ట్ కట్టుకోండి మీరు. 99 రూపీస్కి మీకు అది వస్తుంది. అది యాక్చువల్గా 500, అందరూ 500 కొనుక్కుంటున్నారు. కానీ ఆ రోజు ఓన్లీ దీపావళి రోజు పేద విద్యార్థుల కోసం మాత్రమే నేను పెడతాను. ఈ ప్యూర్ మ్యాథ్స్లో బీజగణితము 6 చాప్టర్లు ఉంటాయి. తర్వాత అదే శ్రేణులు, ఘాతాలు, ఘాతాంకాలు, కరణులు, తర్వాత వర్గ సమీకరణములు, తర్వాత రేఖీ సమీకరణలు, అసమీకరణాలు, ప్రస్తారాల సంయోగాలు, సంభావ్యత, తర్వాత జామెట్రీ అంతా ఉంటుంది. జామెట్రీలో 5 కాన్సెప్ట్లు ఉంటాయి. తర్వాత త్రికోణమితి 3 కాన్సెప్ట్లు ఉంటాయి. తర్వాత సాంఖ్యక శాస్త్రం 18 వీడియోలు వస్తాయి. మీకు 99 రూపీస్కి దొరుకుతుంది. ఆ రోజు మాత్రం దొరుకుతుంది. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఈ లోపు చేయవలసింది ఏంటంటే 6CAN యాప్ డౌన్లోడ్ చేసేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకోలేదు అనుకోండి, ఆ రోజు డౌన్లోడ్ అవ్వదు. ఇప్పుడే డౌన్లోడ్ చేసేసుకోండి. ఆ ఆఫర్ ఎలా ఉంటుంది. అలాగే మన దగ్గర తెలుగు మీడియం వాళ్ళకి అర్థమెటిక్, రీజనింగ్ 1500కు దొరుకుతుంది. అది జనవరి పూర్తిగా వచ్చేస్తే వీడియోలో నేను 1500 తీసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ 4000 అది ఆల్రెడీ వీడియోస్ వస్తే తీసుకుని కావాలనుకుంటే ఇప్పుడు వెంటనే మీరు పేద విద్యార్థులందరూ వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఆ రోజు ఈ టైంలోనే మీకు 7 AM to 3 PM తర్వాత మళ్ళీ మీకు 500కి వచ్చేస్తుంది. 99కి ఆ రోజు దొరుకుతుంది. తర్వాత 3 PM దాటిపోయింది అనుకోండి, మీకు 500 తర్వాత మీకు ఎస్ఐకి చాలా ఇంపార్టెంట్ 20 మార్కులు, ఆర్ఆర్బికి 10 మార్కులు పడతాయి అనమాట. వదులుకోకండి. మీ పేద విద్యార్థి చూసుకోండి. మళ్ళీ 3 గంటల 5 నిమిషాలు 3:10కి ఫోన్ చేసి సార్ ఇప్పుడే చూసాను సార్ అనకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పండి. భేదభావాలు ఉంటే చెప్పండి, మీకు మంచిది అవుతుంది అనమాట. ఎందుకంటే ఇండియాలో ఎవడు, నా క్లాస్ ఎవడు, నేను ఎవరికి అలా ఇవ్వను. కానీ పేద విద్యార్థుల కోసం ఇస్తున్నాను, చూసుకోండి. ఈ నెక్స్ట్ మీకు మిక్చర్ అండ్ ఇరిగేషన్ కాన్సెప్ట్ ఉంటుంది, టాపిక్ ఉంటుంది, వినండి. ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. తర్వాత తెలుగు మీడియం ఫ్రీ వదులుతాను. తర్వాత చెప్పాను నేను. ఇంగ్లీష్ మీడియం చూసుకోండి. సరే, రైట్. ఇరిగేషన్ ఆర్ మిక్చర్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఇది ఒక చాప్టర్ కాదు, ఇది ఒక మెథడ్. దీన్ని ప్రతి చోట వాడతాం. ఇది ఎప్పుడు వాడతామంటే 2 persons, 2 persons గురించి డిఫరెంట్గా చెప్తాడు. ఏ అనే పర్సన్ గురించి చెప్తాడు, బి అనే పర్సన్ గురించి చెప్తాడు. ఇద్దరిని కలిపి చెప్తాడు. ఏ గురించి చెప్తాడు, బి గురించి చెప్తాడు, ఇద్దరు కలిపి చెప్తాడు. దాన్ని అప్పుడే మిక్సర్ అండ్ ఇరిగేషన్ వాడతాం. అంటే క్వాంటిటీ 1, క్వాంటిటీ 2, మిక్స్డ్ క్వాంటిటీ, డిఫరెన్స్ D1, డిఫరెన్స్ D2, D1 is to D2. Quantity 1, quantity 2, mixed quantity, difference D1, difference D2, D1 is to D2 అనమాట. 2 quantities గురించి డిఫరెంట్గా చెప్తూ ఆ రెండింటి గురించి చెప్తే దాన్ని మిక్స్డ్ అండ్ ఇరిగేషన్ అంటారు మనకి. క్వాంటిటీ 1, క్వాంటిటీ 2, మిక్స్డ్ క్వాంటిటీ, డిఫరెన్స్ D1, డిఫరెన్స్ D2, D1 is to D2, D1 is to D2. అలాగే ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా నేర్చుకోండి. ఆల్రెడీ మీకు రేషియో ప్రపోర్షన్ చెప్పాను. ఎలాగంటే ఇప్పుడు ఫార్ములా ఉంటుంది. ఇది ఒక వెజల్ అనుకోండి. ఈ వెజల్లో X లీటర్లు మిల్క్ ఉంది అనుకోండి. ఇందులో నుంచి మన సివిల్స్లో ఇచ్చాడు క్వశ్చన్ అనమాట, సీసాట్లు ఇచ్చాడు. ఇది ఇందులో X లీటర్లు మిల్క్ ఉంది. ఇందులో Y లీటర్ల మిల్క్ తీసి Y లీటర్ల వాటర్ వేసాడు. Y లీటర్ల మిక్చర్ తీసి Y లీటర్ వాటర్ వేసాడు. ఇలా n టైమ్స్ జరిగింది. n టైమ్స్ జరిగిన తర్వాత అందులో మిల్క్ వాటర్ ఉంటుంది.
మిల్క్ ఎంత పార్ట్ ఉంది, వాటర్ ఎంత పార్ట్ ఉంది అంటాడు అనమాట. అదే. సో చూడండి, ఏ వెజల్ కంటైన్స్ x liters of milk. Y liters of milk is drawn out and y liters of water is thrown it. Again, y liters of mixture is drawn out, y liters of water is thrown out. This type of relation doing n times, then the vessel and the milk is equal to formula x into x minus y by x whole power n. Water is equal to, వాటర్ అంటే మొత్తం మిల్క్లో నుంచి ఈ మిల్క్ తీసిస్తే వాటర్ వచ్చేస్తాయి. x మైనస్ ఆఫ్ x ఇంటూ x మైనస్ y బై x హోల్ పవర్ n. ఓకేనా? చూసుకోండి, ఒక వెజల్లో x లీటర్ మిల్క్ ఉంది, y లీటర్ మిల్క్ తీసి y లీటర్ వాటర్ వేసాడు, y లీటర్ మిక్చర్ తీసి y లీటర్ వాటర్ వేసాడు. ఇలా n టైమ్స్ జరిగింది. అప్పుడు ఆ జాడీలో, ఆ వెజల్లో మిల్క్ ఎంత ఉంది, వాటర్ ఎంత ఉంది. మిల్క్ ఫార్ములా x ఇంటూ x మైనస్ y బై x హోల్ పవర్ n. వాటర్ ఫార్ములా x మైనస్ ఆఫ్ x ఇంటూ x మైనస్ y బై x హోల్ పవర్ n అనమాట. దీని మీద మీకు ఒక ఎగ్జాంపుల్ ఉంది, అది ఎక్సైజ్లో ఉన్నాయి, సమ్ చెప్తాను అది. ఓకే, సో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్, ఎగ్జాంపుల్ 1. చూడండి, ఎలిగేషన్ ఆఫ్ మిక్చర్ చాలా ఈజీ చాప్టర్, చాలా ఈజీ. ఈ చాప్టర్ కాదు, మెథడ్ ఇది. వాట్ ఈస్ ద రేషియో మస్ట్ రైస్ 930 rupees per kg mixed with 1080 per kg, so that the mixed worth for 10 rupees per kg. ఇది 9 rupees 30 paisa, ఇది 10 rupees 80 paisa. ఇది క్వాంటిటీ 1, క్వాంటిటీ 2 మిక్స్డ్ క్వాంటిటీ. అంటే 2 టైప్స్ ఆఫ్ రైస్ ఉన్నాయి. క్వాంటిటీ 1 రైస్ కాస్ట్ 9 rupees 30 paisa kg, క్వాంటిటీ 2 కాస్ట్ 10 rupees 80 paisa కాస్ట్, మరి మిక్స్డ్ వాల్యూ 10 rupees. సో 9 rupees 30 paisa, క్వాంటిటీ 2 10 rupees 80 paisa, మరి మిక్స్డ్ క్వాంటిటీ 10 rupees. ఈ రెండింటికి డిఫరెన్స్ 80 paisa. ఈ రెండింటికి డిఫరెన్స్ 10 rupees లో 9 rupees 30 paisa తీస్తే 70 paisa. 0 క్యాన్సర్. ఆన్సర్ వాడతా 7:8. 7:8. చూడండి మరోసారి. క్వాంటిటీ 1, క్వాంటిటీ 2 మిక్స్డ్ క్వాంటిటీ. డిఫరెన్స్ D1, డిఫరెన్స్ D2. D1:D2 టైమ్స్. How much water must be added to 60 liters of milk at 1.5 liter cost 20 rupees. అంటే 1.5 liter కాస్ట్ 20 rupees మిల్క్. చూసుకోండి, 1.5 liter కాస్ట్ 20 rupees. 2 plus 1 3, 3/2 కాస్ట్ 20. మరి 1 liter కాస్ట్ 40/3 rupees. మిల్క్ 1 liter కాస్ట్. తర్వాత సో యాజ్ టు హ్యావ్ మిక్సర్ వర్త్ 10 2/3 rupees. అంటే మిక్సర్ కాస్ట్ 10 2/3 rupees. 30 plus 2 32/3 rupees. చూసుకోండి, మిల్క్ 1.5 liter కాస్ట్ 20, 2 plus 1 3/2 liter కాస్ట్ 20, 1 liter కాస్ట్ 40/3. మిక్సర్ 10 2/3 1 liter కాస్ట్, 32/3 1 liter కాస్ట్. ఇప్పుడు వాడు ఏం చేస్తుందంటే చూడండి, హౌ మచ్ వాటర్ మస్ట్ బి యాడెడ్ టు 60 liters ఆఫ్ మిల్క్. 60 లీటర్ల మిల్క్ ఉంది, అందులో కొంత వాటర్ వేసాడు, ఆ రెండు మిక్స్ చేస్తాడు. మిక్స్ చేసేసి ఆ మిక్సర్ 1 liter కాస్ట్ 32/3 rupees అయితే ఎంత వాటర్ యాడ్ చేసి అడిగాడు. నువ్వేం చేస్తారు, మిల్క్, వాటర్, మిక్సర్. సో ఇక్కడ మనకి మిల్క్ 1 liter కాస్ట్ ఎంత చూడండి. 1 liter కాస్ట్ ఎంత, 40/3. 1 liter వాటర్ కాస్ట్ 0, అది ఇవ్వలేదు కాబట్టి మనం అనుకోవాలి 0 కదా. 1 liter మిక్స్డ్ కాస్ట్ ఎంత చూడండి, 32/3. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 32/3.
ఈ రెండు డిఫరెన్స్ ఎంత 8/3 3 క్యాన్సిల్ 8 1 jar 8 4 jar 4:1 4 పార్ట్స్ మిల్క్ ఉంది, ఒక పార్ట్ వాటర్ ఉంది. 4 parts 60, ఒక పార్ట్ 15. సో వాటర్ ఇస్ హౌ మచ్ 15 liters. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, టచ్ చేయాలి. ఇన్ వాటర్ రేషియో మస్ట్ వాటర్ బి మిక్స్డ్ విత్ మిల్క్ టు గెయిన్ 20% బై సెల్లింగ్ ఆఫ్ ది మిక్స్డ్ అట్ కాస్ట్ ప్రైస్ అన్నాడు. అసలు ఎక్కడ మీనింగ్ నీకు బాగా అర్థం ఉండదు. ప్రస్తావి ఇన్ వాట్ రేషియో మస్ట్ వాటర్ బి మిక్స్డ్ విత్ మిల్క్ టు గెయిన్ 20% బై సెల్లింగ్ ద మిక్సర్ అట్ ది కాస్ట్ ప్రైస్ అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఒకడు మిల్క్ ఉంది, ఈ మిల్క్ని ఎంతకో కొన్నాడు, ఇందులో వాటర్ పోసాడు, ఆ మిక్సర్ని ఇది ఎంతకైతే కొన్నాడు అంతకే సోల్డ్ చేశాడు. సోల్డ్ చేయడం వల్ల వాడికి 20% ప్రాఫిట్ వచ్చింది. అయితే ఏ రేషియోలో వాడు మిల్క్ వాటర్ మిక్స్ చేసి అడిగాడు. మరొకసారి ఇది ప్యూర్ మిల్క్, కొంత వాటర్ పోసాను, ఈ మిల్క్ నేను 5 రూపీస్ కొన్నాను అనుకో, ఈ వాటర్ పోసేసి దాన్ని 5 రూపీస్కే సోల్డ్ చేశాను. 5 రూపీస్ సోల్డ్ చేయడం వల్ల నాకు ఎంత వచ్చింది ప్రాఫిట్? 20% ప్రాఫిట్ వచ్చింది. అయితే ఈ మిల్క్లో ఎంత వాటర్ వేసి అడిగాను. సో మిల్క్ నేను ఎంతో కొంత అనుకుంటాను, మిల్క్ ఏదైనా అనుకోవచ్చు, మిల్క్ 1 రూపీ అనుకోండి, వాటర్ 0 రూపీస్ అనుకోండి. ఇది సిపి ఆఫ్ మిల్క్, సిపి ఆఫ్ వాటర్. మరి అక్కడ సిపి ఆఫ్ మిక్చర్ ఉండాలి, కానీ ఎస్పీ ఆఫ్ మిక్చర్ ఇచ్చాడు. ఎస్పీ ఆఫ్ మిక్చర్ సెల్లింగ్ ప్రైస్ 1 రూపీకి సోల్డ్ చేశాడు. గెయిన్ ఎంత పర్సెంటేజ్ వచ్చింది వాడికి? 20% వచ్చింది. మరొక కాస్ట్ ప్రైస్ కావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చి కాస్ట్ ప్రైస్ అడిగితే సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100/100 ప్లస్ గెయిన్ 120 అనమాట. అంటే 25 గా 26 గా 5/6. సో CP1 CP0 ఇది 5/6. ఈ డిఫరెన్స్ 5/6, ఈ డిఫరెన్స్ 1/6. 6 cancel. 5:1. Ratio is what? 5:1. మిల్క్ వాటర్ అడిగితే 5:1, వాటర్ మిల్క్ అయితే 1:5 అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని షార్ట్ కట్ అలా చెప్తామంటే, ఇటువంటి క్వశ్చన్ అడిగినప్పుడు మిల్క్ వాటర్ అడిగినప్పుడు ఇది చేయక్కలే. 20% ఉంది కదా, 20/100 1/5. సో 1:5. వాటర్ మిల్క్ అయితే 1:5 అంటే 5 లీటర్స్ వాటర్ మిల్క్కి 1 లీటర్ వాటర్ యాడ్ చేశాడు. వాటి ఏంటంటే చూసుకోండి, వాట్ ఈస్ ద రేషియో మస్ట్ బి వాటర్ అండ్ కదా, వాటర్ మిల్క్ కాబట్టి 1:5 అనమాట. సో ఆన్సర్ ఇది వాట్ 1:5. మరోసారి ఈ షార్ట్ కట్ 20% అండ్ 20/100 1/5 1:5. దట్స్ ఇట్. హౌ మెనీ కేజెస్ ఆఫ్ wheat కాస్టింగ్ 8 rupees per kg must be mixed with 36 kgs of rice. 36 kgs of rice costing 5 rupees per kg, so that 20% gain may be obtained. Selling the mixture 7 rupees 25 per kg అని అడిగాడు. ఏం లేదు ఇక్కడ మనకి చూసుకున్నాం ఒకసారి. హౌ మెనీ కేజీస్ ఆఫ్ wheat కాస్టింగ్ 8 rupees per kg must be kg mixed with 36 rupees for 36 rupees of rice costing 5 rupees 40 per kg, so that 20% gain obtained. So by selling the mixture 7 rupees 20 paisa per kg అని అడిగాడు. ఎలక్ట్రానిక్ మీనింగ్ ఏంటంటే, హౌ మెనీ కేజీస్ ఆఫ్ వీట్, వాడి దగ్గర కొంత వీట్ ఉంది, ఆ వీట్ 1 kg కాస్ట్ 8 రూపీస్, దానికి రైస్ కలిపాడు. రైస్ 1 kg కాస్ట్ ఎంత? 1 kg కాస్ట్ 5 రూపీస్. 1 kg కాస్ట్ ఎంత చూసుకోండి, రైస్ 1 kg కాస్ట్ 5 రూపీస్ 40 పైసా. ఈ రెండింటి యొక్క మిక్సర్ని ఎంతకు సోల్డ్ చేస్తాడంటే 7 rupees 20 paisa per kg.
బట్ గెయిన్ ఎంత పర్సెంటేజ్ వచ్చిందంటే గెయిన్ 20% వచ్చింది. అయితే 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 ఇక్కడ రైస్ అనేది ఎన్ని కేజీలు ఇచ్చాడు వాడు? 36 కేజీస్ రైస్ ఇచ్చాడు. రైస్ 36. అయితే వీట్ ఎన్ని కేజీలు అడిగాడు ఇక్కడ. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇది వీట్ కాస్ట్, రైస్ కాస్ట్, మిక్స్డ్ కాస్ట్ ఉండాలి. మరి అసలు క్వశ్చన్ మీనింగ్ చెప్తుంది చూడండి. ఒకరి దగ్గర కొంత వీట్ ఉంది, 36 కేజీస్ రైస్ ఉంది. ఈ వీట్లోని ఈ 36 కేజీస్ రైస్ కనిపిసేసి ఆ మిక్సర్ని 1 కేజీ 7.25 సోల్డ్ చేశాడు. అది 20% గెయిన్ వచ్చింది. నువ్వేంటి వీట్ కాస్ట్ ప్రైస్, రైస్ కాస్ట్ ప్రైస్, ఇక్కడ మిక్సర్ కాస్ట్ ప్రైస్ ఉండాలి, కానీ మిక్సర్ సెల్లింగ్ ప్రైస్ ఉంది. నువ్వు కాస్ట్ ప్రైస్ కావాలి. ఆల్రెడీ చెప్పాను, కాస్ట్ ప్రైస్ కావాలంటే 72/10 ఇంటూ 100/100 ప్లస్ గెయిన్ 120. 0 క్యాన్సిల్ అవుతుంది. 12 6 ఇక్కడ డిఫరెన్స్ చూడండి, 60 పైసా. ఇక్కడ డిఫరెన్స్ చూడండి, 2 రూపీస్ అంటే 200 పైసా. 0 క్యాన్సిల్. 2 3 2 10 10 parts 36 కేజీస్. మరి 3 parts ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ 36 into 3/10 108/10 10 రూపీస్ 80 పైసా. 10 రూపీస్ సారీ ఎంత? 10 రూపీస్ 80 పైసా. ఎంత వాడు ఏమడిగాడు క్వశ్చన్? 10.8 కేజీస్. 10.8 కేజీస్ అనమాట. 10.8 కేజీస్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇదే క్వశ్చన్, ఈ క్వశ్చన్ అరసాల క్వశ్చన్ వాడు ఏపీ ఎస్టిమేట్స్ ఇచ్చి చూపిస్తాను మీకు. క్వశ్చన్ ఆ క్వశ్చన్ రాస్తాము, చూద్దాం. ఇది కష్టం, అది కష్టం చూడండి. రైట్, ఈ క్వశ్చన్ ఏపీఎస్సీ మెయిన్స్ 2019 కోడ్ డి, క్వశ్చన్ నెంబర్ 39. సేమ్ ఇప్పుడు ఆరసగలో ఉన్న క్వశ్చన్, ఈ క్వశ్చన్ అంటే చూడండి. అక్కడ ద ఫస్ట్ క్వాంటిటీ ఆఫ్ జ్యూస్ కాస్ట్ 15 రూపీస్. అంటే ఫ్రెష్ జ్యూస్ ఖరీదు 15 రూపాయలు, 15 రూపీస్ per liter. And the second quantity is 10 rupees. Superb. If the mixer is these two quantities is sold it for 14 rupees and selling price 14 rupees. ఇప్పుడు మనం వెళ్ళాం జ్యూస్ షాప్ పడుతుంది, 15 రూపీస్ లీటర్ అన్నాడు. ఇంత కాస్ట్ అని అన్నాం. మరి 10 రూపీస్ లీటర్ అన్నాడు. ఒరే బాబు బంజారా వాటర్ ఇస్తాం అన్నాం. అప్పుడు ఏం చేసి నెట్లా కూడా కాదని చెప్పి ఇది అది మిక్స్ చేశాడు. మిక్స్ చేస్తే సార్ 14 రూపీస్ కావాలన్నాడు. ఇచ్చాను. అలా ఇవ్వడం వలన వాడికి ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే, ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చిందంటే, దీస్ టూ క్వాంటిటీస్ జ్యూస్ ఆర్ మిక్స్డ్ విత్ ఆర్డర్ బై టుగెదర్ 20% గెయిన్ వచ్చింది. అంత చూసి అంతా నేరుస్తాడు. చూడండి, ఫస్ట్ క్వాలిటీ జ్యూస్ కాస్ట్ ప్రైస్, సెకండ్ క్వాలిటీ కాస్ట్ ప్రైస్, మిక్స్డ్ కాస్ట్ ప్రైస్ ఉండాలి. అది మిక్స్డ్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. మిక్స్డ్ కాస్ట్ ప్రైస్ కావాలి కదా. సో 14 into 100/120. ఓకే, 25 26 2 7 2 3 35/3. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎక్కడ వేయాలి? 30 35 అంటే 5/3. 45 minus 35 10/3. 3 3 4. Answer is what? 1:2. So answer is 1:2. 1/2 is to 1 and 1:2 కదా. సో ఆ ఆన్సర్ ఇస్ వాట్? థర్డ్ ఆప్షన్. దట్స్ ఆల్. ఇదే ఏపీఎస్సీ మీన్స్ అని, ఇదే లాజిక్ అనమాట. ప్రాక్టీస్ బాగా చేయాలన్నమాట. ఈ లెక్కన 10 చేసి నీకు వచ్చింది అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్, లాస్ట్ ఎగ్జాంపుల్. ద మిల్క్ అండ్ వాటర్ ఇన్ 2 vessels A and B 4:3 and 2:3. 2 vessels లో మిల్క్ వాటర్ ఉన్నాయి. 2 వెజల్లో మిల్క్ వాటర్ ఈ రెండు తీసుకెళ్లి ఇంకొక వెసల్ వేసాడు. వేసినప్పుడు ఆ మిల్క్ వాటర్ హాఫ్ మిల్క్ హాఫ్ వాటర్ అయిపోయింది. అయితే ఏ రేషియోలో వేసి అడిగాడు. ఆల్రెడీ మీకు చెప్పాను ఎలాగా రేషియో ప్రపోర్షన్లో. లాస్ట్ బట్ వన్ ఎగ్జాంపుల్, 56th ఎగ్జాంపుల్ అనమాట ఇది. మనం దీన్ని మిల్క్లోనే చేయాలి, వాటర్లోనే చేయాలి. నేను మిల్క్లో చేస్తాను. 4/4 + 3 7, 2/2 + 3 5, 1/1 + 1 2. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎక్కడ వేయండి? 5
4 1 2 5 10 ఈస్ట్ మరొకసారి 5 1s 5 2 2s 4 5 కి 4 కి డిఫరెన్స్ 1 5 2 10 చూడండి 2 4 8 7 1 7 2 4 8 7 1 7 డిఫరెన్స్ 1 2 7 14 సో రివర్స్ అయిపోద్ది 2 7s 2 5s రివర్స్ అయిపోద్ది కదా 7:5 7:1 5 ఆన్సర్ 7:5. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అయితే ఎక్సైజ్ మీకు మన సివిల్స్ ఇచ్చారు క్వశ్చన్, ఏపీఎస్సీ మెయిన్స్ లో కూడా ఇచ్చారు క్వశ్చన్. ఎగ్జాంపుల్ ఎక్సైజ్ లో 16 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందాక ఫార్ములా ఇచ్చాను కదా, దాని మీద క్వశ్చన్ చేద్దాం. ఇప్పుడు మిగతా ఎక్సైజ్ లో క్వశ్చన్స్ అన్ని మీకు రెండో వీడియోలో వస్తాయి, అవన్నీ టైపింగ్ లో వస్తాయి అనమాట. రైట్, ఓకే. ఇది మొన్న సివిల్స్ లో ఇచ్చాడు. సివిల్స్ లో మన క్వశ్చన్ నేను రికార్డ్ చేస్తాను, సివిల్స్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసి చూసుకోండి. A container contains 40 liters of milk. From this, 4 liters of milk is drawn out and 4 liters of water is replaced with this type of operation. How many times? This type is further 2 times అన్నాడు. అంటే ఒక వెజల్లో 40 లీటర్స్ మిల్క్ ఉంది, అందులో 4 లీటర్స్ వాటర్ తీసి 4 లీటర్స్ మిల్క్ తీసి 4 లీటర్ వాటర్ వేసాడు. నెక్స్ట్ 4 లీటర్ మిక్చర్ తీసి 4 లీటర్ వాటర్ వేసాడు. ఇటువంటి ఆపరేషన్ ఫర్దర్ 2 టైమ్స్ అంటే 3 టైమ్స్ జరిగింది. ఆల్రెడీ మీకు ఫార్ములు ఇచ్చాను. ఎక్స్ లీటర్ మిల్క్ ఉంది, 5 లీటర్ వాటర్ తీసి ఎక్స్ లీటర్ మిల్క్ ఉంది, 5 లీటర్ మిల్క్ తీసి 5 లీటర్ వాటర్ వేసాడు. 5 లీటర్ మిక్చర్ తీసి 5 లీటర్ వాటర్ వేసాడు. ఇలా ఎన్ టైమ్స్ జరిగినప్పుడు అందులో మిల్క్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ హోల్ పవర్ ఎన్. మరి వాటర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ హోల్ పవర్ ఎన్. ఇప్పుడు ఏమడిగాడు? సో చూసుకోండి జాగ్రత్తగా. హౌ మచ్ మిల్క్ ఈజ్ నౌ కంటైనింగ్ అన్నాడు. మిల్క్ ఎంత అని అడిగాడు. ఇప్పుడు ఎన్ని లీటర్లు ఉంది? 40 ఉంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40 లీటర్స్. 4 లీటర్స్ తీసాడు కదా, y ఈజ్ ఈక్వల్ టు 4. ఫర్దర్ 2 టైమ్స్ అన్నాడు కదా, n ఈజ్ ఈక్వల్ టు 3. ఫార్ములా x ఇంటూ ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ హోల్ పవర్ n. 40 ఇంటూ 40 మైనస్ 4 36 బై ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ 40 హోల్ పవర్ n అంటే 3. 4 9 జా 4 10 జా 40 ఇంటూ 9 క్యూబ్ 9 క్యూబ్ 729 by 10 cube 1000. 0 0 cancel. 4 9 jar 36 3. 4 2 jar 8 plus 3 11 1. 4 7 jar 28 plus 1 29 by 100. So answer is 29.16. Option so first option చూడండి. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ 26.34 no, 27.36 no, 28 no, 29.16 that's all. ఇది ట్రెడిషనల్ ఫార్ములా. ఈ ఫార్ములా ఆర్ఎస్ఐలో ఉంది. దీన్ని మరి చిట్నాడు అర్థమెటిక్ అలా చెప్తారు. చూడండి, అర్థమెటిక్ లో 6 టైం తీసుకుంది. ఇది షార్ట్ కట్, ఏం లేదు. ఫస్ట్ ఏముంది? 40 లీటర్స్ ఉంది. 40లో 4 తీస్తే ఎంత అయింది? 36 అయింది. సో 40:36 వేయండి. 4 10s 4 9s 3 టైమ్స్ జరిగింది కదా. 3 టైమ్స్ జరిగినప్పుడు 10 క్యూబ్ 1000 9 క్యూబ్ ఎంత? 729. 1000 పార్ట్స్ 40 అయినప్పుడు 729 పార్ట్స్ ఎంత? 1000 పార్ట్స్ 40 అయినప్పుడు 729 పార్ట్స్ ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ 729 into 40 by 1000. సో ఆన్సర్ ఇస్ వాట్? 29.6 అనమాట. 16. ఇదే చిట్స్ అనమాట. ఇది ట్రెడిషనల్ నారస్ అగర్వాల్, ఇది చిట్నాన్ బెదర్ అనమాట. ఓకే, లాస్ట్ క్వశ్చన్, ఇంకొక క్వశ్చన్ చెప్పి మనం ఆపుతాం. రైట్ స్టూడెంట్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది లాస్ట్ తెలంగాణ ఎస్టిమేట్స్ ఇచ్చాడు. ఇది 8 liters are drawn from a cask of wine and is then filled with water. This operation is
పెర్ఫార్మ్డ్ 3 more times. 3 more times అంటే అర్థం 4 times జరిగింది. If the ratio of the qualities of wine now left and cost to that of this water is 16 is to water 65. How much wine did the cost hold originally అన్నాడు. చూడండి, ఒక క్యాస్క్ ఉంది, క్యాస్క్ గ్లాసులో కొంత వైన్ ఉంది. అందులో నుంచి 8 లీటర్స్ వైన్ తీసి 8 లీటర్స్ వాటర్ వేసాడు. మళ్ళీ 8 లీటర్స్ మిక్చర్ తీసి 8 లీటర్ వాటర్ వేసాడు. ఇలా 4 times జరిగింది. ఫర్దర్ 3 times 4 times జరిగింది. 4 times జరిగిన తర్వాత అందులో ఉన్న వైన్కి అందులో ఉన్న వాటర్కి రేషియో ఉంది. అయితే స్టార్టింగ్లో వైన్ ఎంత ఉందని అడిగాడు. సో స్టార్టింగ్లో వైన్ ఎక్స్ అనుకోండి. మరి ఎంత తీసాడు వాడు? 8 లీటర్స్. అంటే y = 8. మరి n = హౌ మెనీ టైమ్స్? 4 times. ఎందుకంటే ఫర్దర్ 3 times కాబట్టి. సో ఇప్పుడు మిగిలి ఉన్న వైన్కి మిగిలి ఉన్న వాటర్కి రేస్ ఇచ్చాడు. ఫార్ములా x × x - y/x whole power n by x minus of x into x minus y/x whole power n is equal to 16/65. ఓకే, చాలా కష్టమైన క్వశ్చన్ ఇది. x is not given, y is given, n is given. x into x minus 8/x whole power 4 minus whole power 4. ఓకే, by x కామన్ తీసుకోండి. x into 1 minus x minus 8/x whole power 4 is equal to 16/65. x క్యాన్సిల్ చేసండి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే x minus 8/x whole power 4 ని p అనుకోండి. p by 1 minus p 16/65 క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. 65p is equal to 16 minus 16p. దీన్ని పట్టుకొచ్చేయండి. 81p is equal to 16. మరి p is equal to 16/81. మరి p అంటే ఏంటి? x minus 8/x whole power 4. x minus 8/x whole power 4 is equal to 16 అంటే 2 power 4, 81 అంటే 3 power 4. 2/3 whole power 4. 4 ఈక్వల్ కదా. x minus 8/x is equal to 2/3. క్రాస్ మల్టిప్లై చేశారు. 3x minus 24 is equal to 2x. దీనితో x is equal to what? 24. Our answer is what? 24. Options. Right. Options. 18 no. 24 yes. ఇంత బిగ్ ప్రాబ్లం ఇది. దీన్ని చిక్స్ రాగా చేస్తుంది. చూడండి, చిక్స్ రాగా దీనికి ఎంత సీన్ లేదు. వాడు ఇచ్చిన నెంబర్లు తీసుకొని చేసేవచ్చు. నేను చేస్తాను చూడండి. చిప్స్ లాగా పెట్టుకోండి. అడిచ్చిన నెంబర్లు 8 లీటర్స్ ఒకటి ఉంది, 16/65 ఉంది. 16 ఈ రెండు యాడ్ చేయండి, 81. దీన్ని 2/3 whole power 4 అనుకోండి. అంటే 2 parts 3 parts, డిఫరెన్స్ 1 part. 1 part 8 లీటర్స్ అయినప్పుడు 3 parts ఎంత? ఆన్సర్ వాట్? 24 లీటర్స్. ఎంత? 24. దట్స్ ఆల్. చూడండి, చాలా కష్టమైన క్వశ్చన్ ఇది. ఏ క్యాన్ కంటైన్స్ 2 liquids A and B in the ratio 7:5. When 9 liters of mixture drawn off and the can is filled with B, what is the ratio of the A and B? A and B is 7:9. How many liters liquid A was contains by the initially అని అడిగాడు. అంటే ఒక క్యాన్ లో 2 liquids ఉన్నాయి. ఏ అనే లిక్విడ్, బి అనే లిక్విడ్ ఉన్నాయి. అవి ఏ రేషియోలు ఉన్నాయి? 7:5 రేషియోలు ఉన్నాయి. ఏ అనే లిక్విడ్ 7 parts ఉంటే బి అనే లిక్విడ్ 5 parts ఉన్నాయి. అందులో 9 parts 9 లీటర్లు మిక్చర్ తీసేస్తాడు.
9 లీటర్ మిక్చర్ తీసేసేసి 9 లీటర్ బి అనే లిక్విడ్ వేసాడు, బి వేసాడు. అప్పుడు రేషియో న్యూ రేషియో 7:9 అయింది. అయితే ఇనీషియల్గా ఎన్ని లీటర్లు ఉందని అడిగాడు. మరొకసారి ఒక వెజల్లో మనకి ఇది ఒక వెజల్ అనుకోండి. ఈ వెజల్లో ఏ అనే లిక్విడ్ బి అనే లిక్విడ్ ఉన్నాయి. ఏ బి, సపోజ్ ఏ మిల్క్ బి వాటర్ అనుకోండి. అదే రేషియోలో ఉన్నాయి, 7:5 రేషియోలో ఉన్నాయా? ఇందులో నుంచి 9 లీటర్లు మిక్చర్ తీసాడు. మిక్చర్ అంటే పాలు నీళ్ళు రెండు తీసాడు. 9 లీటర్లు తీసి ఆ 9 లీటర్లు ఖాళీ ఉంటుంది కదా, ఆ ఖాళీ ప్రదేశాన్ని బి అనే లిక్విడ్తో ఫిల్ చేశాడు. బి అంటే అర్థం ఏంటి? వాటర్తో ఫిల్ చేశాడు. తీసింది మిక్చర్, ఫిల్ చేసేది వాటర్. అయితే అప్పుడు న్యూ రేషియో 7:9 అయింది. అయితే ఏ ఎన్ని లీటర్లు ఉందని అడిగాడు. ఏ ఎన్ని పార్ట్స్ ఉంది? 7 పార్ట్స్ ఉంది కదా. మరి 7తో డివైడ్ చేసే నెంబర్ కావాలి. కాదు అవ్వచ్చు, ఎవరు లేకపోతే అంత కుదరగతి. ఇది నేను ఇచ్చిన ఆత్మ కాదు, ఆర్ఎస్ అగర్వాల్, న్యూ ఆర్ఎస్ అగర్వాల్ ఇచ్చిన క్వశ్చన్ నెంబర్ 19 అనమాట అది. ఓకేనా? అలా చేసేవచ్చు. ఇది ఆప్షన్స్. మరి ట్రెడిషనల్ ఎలాగా అనిపిస్తాడు. మరి ఏ ఈజ్ ఈక్వల్ టు 7x, బి ఈజ్ ఈక్వల్ టు 5x. ఈ 7xలో నుంచి ఎన్ని తీసేయాలి? 9 లీటర్లు తీయాలి. 9 లీటర్లు తీయకూడదు కదా. అప్పుడు ఈ భాగం తీసుకోవాలి, పార్ట్. ఈ పార్ట్ ఎంత ఉంది? 7 + 5 12 × 9 బై ఏ అనే దాంట్లో తీస్తాం. మరి బి అనే దాంట్లో కూడా తీయాలి కదా. మిక్చర్ అంటే దీంట్లో తీయాలి మిక్చర్ అంటే 5x - 5/12 × 9. ఇప్పుడు మనం మిక్చర్ని తీసాం కదా. తర్వాత బి అనే దాన్ని యాడ్ చేయాలి. ఇది ఏ, ఇది బి కదా. బి ఎన్ని లీటర్లు యాడ్ చేయాలి? 9 యాడ్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు 7/9. ఒక చూసుకోండి. ఏలో నుంచి 9 లీటర్లు తీయాలి, బిలో నుంచి 9 లీటర్లు తీయాలి, మరలా 9 లీటర్లు బి కలపాలి. చూసుకోండి, ఏలో నుంచి 9 లీటర్లు తీయాలి, బిలో నుంచి 9 లీటర్లు తీసి బి కలపాలి. క్రాస్ మల్టిప్లికేషన్. 9 7 63x, 3 3s 3 4s, 9 3s 27, 27 × 3 అంతే కదా. 27 ఏళ్ళు. 9 7 63, 63 × 3, 189, 189/4 is equal to 7 5 35x, 35x, 3 3 3 4 minus 7 3 21, 21 5 105x by 4 plus 7 9 63. Right? దీన్ని దానిని పంపించండి. 63x minus 35x is equal to 189/4 minus 105/4 plus 63. 63లో 35 తీస్తే 28x. ఈ రెండింటి కలిసాం 4. 189 - 4, 9 - 5 4, 8 - 0 8 plus 63. 4 2s 4 1s, 28x is equal to 84. 28 3s, x is equal to 3. వాడు ఇనీషియల్ గా అడిగాడు కదా 7x, 7 × 3. ఆన్సర్ 21. ఆన్సర్ ఏమంట 21. ఇలా చేయాలి దీన్ని. ఓకేనా? మనసు చూసుకోండి. ఏ అనేది లిక్విడ్ 7x ఉంది, బి అనేది 5x ఉంది. 7xలో నుంచి 7/12 పార్ట్స్లో నుంచి 9 పార్ట్స్ తీశాడు. 5xలో నుంచి 5/12లో నుంచి
9 పార్ట్స్ తీసాడు. బీని మళ్ళీ కలిపాడు 9 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 9 7 63, 9 into 3 into 7 189/4, 7 5 35, 7 into 3 into 9 105/4, 7 9 63. ఎక్స్ లైన్ ఒకవైపు నెంబర్ లైన్ ఒకవైపు తీసుకొస్తాం. దీని నుండి పట్టుకొస్తాం మైనస్, దీని నుండి పట్టుకు ప్లస్ అనమాట. తీసుకొచ్చి చేస్తాం, ఎక్స్ వాల్యూ వస్తుంది. ఇది ట్రెడిషనల్. ఆర్ఎస్ అగర్వాల్ ఎవరైనా ఇలాగే చేస్తారు. మరి చిట్నాయుడు దీన్ని చిక్స్ లాగా ఎలా చేస్తారు జాగ్రత్తగా చూడండి. చిక్స్ లాని పెట్టుకొని చిక్స్ లాగా దీన్ని ఇలా చేయకుండా జాగ్రత్తగా చూడండి. చిక్స్ లాగా మనం చెప్తాను. చిక్స్ లాలో ఏం లేదు. 7:5, 7:9. ఇందులో నుంచి 9 లీటర్లు తీశాడు కదా. నైన్ లీటర్లు తీసి మిక్చర్ తీసి 9 లీటర్ల వాటర్ వేసాడు కదా. చూడండి, ఈ రెండు ఈక్వల్ కావాలి. ఇదిగా చేంజ్ చేయండి. ఒకరు ఈక్వల్గా లేకపోతే ఈక్వల్గా చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ 2:3 ఉంది, 3:4 ఉంది అనుకోండి. ఈక్వల్ లేవు కదా, చేయొచ్చు. రేషియో × 3 × 2 చేయండి. 6:9, 6:8 ఈక్వల్గా మారిపోయింది కదా. ఒకవేళ ఈక్వల్గా లేకపోతే ఈక్వల్గా చేసుకోండి. సో మనకి ఇక్కడ ఈక్వల్గా ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఈక్వల్గా ఉంది ఉన్నప్పుడు 5 నుంచి 9, 5 నుండి 9 అంటే ఎన్ని పార్ట్స్ పెరిగింది? 4 పార్ట్స్ పెరిగింది. ఎన్ని లీటర్లు? 9 లీటర్లు. 4 పార్ట్స్ 9 లీటర్లు. ఇక టోటల్ ఎన్ని పార్ట్లు? 16 పార్ట్స్. 16 పార్ట్స్ ఎన్ని లీటర్లు? సో 9 × 16/4, 4 4 జా 4 9 జా 36 లీటర్స్. అంటే అందులో 36 లీటర్స్ ఉంది. ఏముంది? సో 36 లీటర్స్ కదా. ఎన్ని పార్ట్స్? 12 పార్ట్స్. 12 పార్ట్స్ 36 లీటర్స్ అయితే నీకు కావాల్సింది 7 పార్ట్స్ ఎంత? 36 × 7/12. 12 3 జా 3 7 జా 21. ఇదే అవర్ ఆన్సర్. సో ఆన్సర్ ఇస్ వాట్? 21. సో ఇదే చిక్స్ లైన్ అన్నమాట. మళ్ళీ సర్చ్ ఉంది. 5 9 అయింది కదా, 4 పెరిగింది. 4 పార్ట్స్ 9 లీటర్లు. ఈ టోటల్ ఎన్ని పార్ట్స్? 16 పార్ట్స్ ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 36 వచ్చింది. ఈ 36 అనేది ఆ వెజల్లో ఉన్న లిక్విడ్. అది మరి ఆ వెజల్ లిక్విడ్ ఎన్ని పార్ట్స్? 12 పార్ట్స్. 12 పార్ట్స్ 36 అయినప్పుడు 7 పార్ట్స్ ఎంత? దట్స్ ఆల్. అయితే మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే అథమెటిక్ రీజనింగ్ వస్తుంది, అలాగే ఇంగ్లీష్ మీడియం ప్యూర్ మ్యాథ్స్ అథమెటిక్ రీజనింగ్ వస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఎప్పుడైనా మీకు ఉపయోగపడుతుంది. రైట్, థ్యాంక్ యూ.